హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టుడే మా ఇంట్లో స్పెషల్ చూసారా? సండే స్పెషల్ చికెన్, పుదీనా చికెన్ అండ్ పుదీనా రైస్ అన్నమాట. సో ఇవాళ అయితే సండే స్పెషల్గా అదైతే చేశాను. సో ఎప్పుడు చేసేది కాకుండా ఇవాళ కొంచెం గ్రీన్ కలర్లో వచ్చేసింది, అంతే స్పెషల్. సో ఇలాగో టేస్ట్ అయితే పుదీనాకి చికెన్ ఫ్లేవర్కి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. సో వాటి కోసం అయితే ముందుగా పుదీనానంతా అయితే నీట్గా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత బిర్యానీలోకి ఇంకా కొంచెం ఆనియన్స్ అండ్ మిర్చి టమాటా అయితే వేయను, సో కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కడాయిలోకి బిర్యానీ మసాలా దినుసులు అండ్ ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా కొంచెం ఫ్రై చేసుకొని, ఇంకోవైపు ఏమో పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకున్నాము. సో మొత్తానికైతే ఫ్రై అయితే అయిపోయింది. ఈలోపు అయితే ఎసరు పోసేసుకున్నాను. సో ఎసరు కూడా గాగిపోయింది. ఈలోపు మా పిల్లలు ఇంట్లో చికెన్ ఎప్పుడైనా బాయిల్ చేసి పెడుతుంటే దాని స్మెల్కే సగం తింటూ ఉంటారనమాట. సో ఇలాగ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? సో మా చిన్న పాప మా అబ్బాయికి అయితే చాలా బాగా చూసుకుంటుంది. ఆవిడైతే పెడుతుందనమాట తనకి. సో ఇదిగో ఈవిడైతే రాసుకుంటూ తింటుంది. సో ఇప్పుడైతే కర్రీలోకి వెళ్ళిపోదాము. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందులో కూడా బిర్యానీ మసాలా అంటే ఎక్కువ కాకుండా ఓన్లీ చెక్క అండ్ లవంగాలే వేసాను. దాంతోపాటు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకటే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే అసలు ఫ్రైలోకి అసలు ఆనియన్ కూడా వద్దనుకున్నాను. ఇంకా సర్లే అది కూడా అయిపోతే బాగోదని చెప్పేసి వేసాను. అసలు మా వారికి ఆనియన్స్ వేస్తే అట్లా ఉంటే ఇష్టం ఉండదు. ఒట్టి ఫ్రై అంటే డ్రైగా ఉండాలంటారు ఒక్కోసారి. మళ్ళీ గ్రేవీగా గోల్గా గ్రేవీ అయితే ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు అని చెప్పేసి ఇవాళ ఫ్రై చేయమన్నారు. సో ఇవాళ అయితే ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే దాంట్లోకి మనం కడాయిలో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రైస్లోకి తీసుకోగా మిగిలిన గ్రేవీ ఉంది కదా, సో ఆ గ్రేవీ కూడా వేసేస్తే మొత్తం అయితే వేసేసాను. ఇంకా అందులోకి ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, గరం మసాలా పౌడరు అన్నీ వేసేసుకొని సో ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం అలాగా గరిటతో అంటే మరీ హెవీగా తిప్పితే మళ్ళీ పీస్ చెదిరిపోద్ది. సో లైట్గా అలా అయితే తిప్పేసుకున్నాను. సో బాండిలో అయితే ఊగిపోతుంది కాబట్టి నేనైతే అలా గట్టిగా తిప్పాల్సి వచ్చిందనమాట. సో మీ వీలుని బట్టి మీరైతే అలా చేసుకోండి. మరి అయితే ముక్క అయితే ఏం చెదిరిపోలేదు, బాగానే వచ్చింది. సో ఫైనల్గా అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకవైపు రైస్ అయిపోయింది, ఇంకోవైపు అయితే కర్రీ కూడా అయిపోయింది. సమయానికి ఇంకా మా వారు కూడా భోజనానికి అయితే మాత్రం వచ్చేసారు. ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము. సో పిల్లల్ని అయిపోయిన తర్వాత తినమంటే వద్దులే మమ్మీ డాడీ వచ్చాక తింటామన్నారు. సో సమయానికి ఆయన వచ్చారు. సో అందువల్ల అయితే వీడియో తీసుకున్నాను. అంటే మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు కూడా డాడీతోనే తింటామంటారు. సో మొత్తానికైతే మా సండే ఇవాళ ఇలా అయితే కలిసిపోయిందనమాట. సో మీ అందరికీ హ్యాపీ సండే. మీరందరూ కూడా పిల్లలతో ఇలా హ్యాపీగా ఉండండి. అందరు కలిసి తింటేనే అదొక ఆనందం వేరు. సో థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.